గతం మర్చి మండలిలో బొత్స సత్యనారాయణ నీతులు చెబుతున్నాడా అంటూ మండిపడ్డారు కిమిడి నాగార్జున. వైసీపీ హయాంలో విద్యారంగం సర్వనాశనం, టీచర్ల బదిలీలో భారీగా అవినీతి, విద్యా కిట్లలోనూ దారుణంగా దోచుకున్నారు. నారా లోకేష్ హయాంలో గాడిన పడుతున్న విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ రంగాన్ని సర్వనాశనం చేసిన బొత్స సత్యనారాయణ గతం మర్చి శాసన మండలిలో నీతులు వలిస్తున్నారని టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ శాసన మండలిలో బొత్స మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. సొంత విజయనగరం జిల్లాకు తన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి నియోజకవర్గానికి చేసింది శూన్యం. వైసీపీ హయాంలో విద్యారంగం కుదేలయ్యింది. 2019లో ప్రభుత్వ పాఠశాలల్లో 39 లక్షల మంది విద్యార్థులుంటే 2024లో ఆ సంఖ్య 34 లక్షలకు తగ్గిపోయింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఇది వాస్తవమా కాదా? బొత్స సమాధానం చెప్పాలి. వైసీపీ హయాంలో 5 లక్షల మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రైవేటు బడులకు పంపించిన విషయం వాస్తవం కాదా తెలపాలి. వైసీపీ హయాంలో ఉపాధ్యాయుల బదిలీలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. 1100 మంది ఉపాధ్యాయులను అక్రమంగా బదిలీ చేశారు. ఒక్కొక్క బదిలీలో 3 లక్షలు మొదలుకొని 8 లక్షల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని పత్రికలు, ఉపాధ్యాయ సంఘాలు కోడై కూశాయి. టీచర్ల బదిలీల కోసం లంచాలు తీసుకున్నారనేది నిజమా కాదా? బొత్స సమాధానం చెప్పాలి. అదేవిధంగా వైసీపీ హయాంలో విద్యార్థులకు నాసి రకం కిట్లు ఇచ్చారు. వాటిలో నాణ్యత లోపించింది. స్కూల్ యూనిఫామ్ బ్యాగులు వెంటనే చిరిగిపోతున్నాయని అనేక ఫిర్యాదులు వచ్చాయి. 7.5 లక్షల విద్యా కిట్లు అదనంగా కొన్నారు. అవి ఏమయ్యాయో లెక్కలు చెప్పాలి. వాటి కోసం వెచ్చించిన 160 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో తెలియడం లేదు. అవసరం లేకున్నా విద్యా కానుక కిట్లు కొని ప్రజాధనాన్ని వృధా చేశారు. విద్యా కానుక కిట్ల అవినీతిలో 160 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో బొత్స సమాధానం చెప్పి తీరాలి. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో విద్యార్థులకు కనీస అవసరాలు కూడా తీర్చలేదు. చీపురుపల్లిలోని బాలూరు హై స్కూల్లో ఒక్క మరుగుదొడ్డిని కూడా కట్టించలేకపోయాడు. అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయాడు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు. విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ తెచ్చిన జీవో 117 వల్ల అనేక పాఠశాలలు మూతపడ్డాయి. 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి ఒక డిఎస్సి కూడా ప్రకటించలేదు. గత ప్రభుత్వపు తలా తోకాలేని ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి బొత్స ఇప్పుడు శాసనమండలిలో ప్రగల్భాలు పలుకుతున్నారు. నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నిజమైన తోడుగా నిలుస్తున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం నారా లోకేష్ బాధ్యతలు తీసుకోకముందు ఒకలాగా, తీసుకున్నాక ఒకలాగా ఉంది. అప్పుడు భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని లోకేష్ గాడిలో పెడుతున్నారు. వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేరడం మానుకోవాలి. రానున్న కాలంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కిమిడి నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.